హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బ్లౌజ్కి డోరీస్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ని నార్మల్గా కుట్టు వేసుకున్న మంచి డిజైనర్ డోరీస్తో బ్లౌజ్ని మంచి ఎక్స్ట్రా లుక్ అయితే తీసుకురావచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. డోరీస్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. డోరీస్ కోసం క్లాత్ని ఇలా ముందుగా కట్ చేసుకోవాలి. ఎటువైపు నుంచి చూసినా 3.5 ఇంచులు ఉండేలాగా చూసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ను బ్లౌజ్లో మిగిలిపోయిన క్లాత్తోనే మనం డోరీస్ స్టిచ్ వేసుకోవాలి. ఇది ఎలా అంటే బ్లౌజ్కి సైడ్కి కొంచెం చెమ్కి వర్క్ వచ్చింది. క్లాత్ కొంచెం ప్లెయిన్గా ఉంటేనే మనం ఫ్లవర్ కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోవాలి కదా, అది ఫ్రీగా వస్తుంది. మనం డోరీస్ కుట్టు వేసుకోవడానికైనా ఇలా ఫ్లవర్స్ కుట్టు వేసుకోవడానికి ప్లెయిన్గా ఉంటే మంచిగా వస్తాయి నీట్గా. ఇది కొంచెం కష్టంగానే ఉంది, అందుకని ప్లెయిన్ తీసుకోండి. మీరు ఇలా ఫ్లవర్స్ కుట్టు వేసుకోవడానికి అయితే ప్లెయిన్ క్లాత్ తీసుకోండి. క్లాత్ని ఇలా వైమూలగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపుకి మరొక ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్ నుండి చివరి వరకు స్టార్టింగ్లో రబ్ చేసుకోవాలి. ఈ చివరన కొంచెం చూడండి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కూడా రబ్ చేసుకోవాలి. కొంచెం ఫ్లవర్స్ అన్నీ ఇలాగే కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మరికొంచెం క్లాత్, కొంచెం ప్లెయిన్ క్లాత్ కూడా తీసుకున్నాను. చూడండి వైమూలగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇటువైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మరొక ఫోల్డింగ్ మిడిల్కి స్టార్టింగ్ నుండి కుట్టు వేసుకోవాలి. ఇటువైపున కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ చివరన లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కానీ థ్రెడ్స్ ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మిగతా పీసెస్ అన్నీ ఇదే విధంగా ఒక వైమూలగా ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఇటువైపుకి ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లో రబ్ చేసుకోవాలి. ఈ చివరను కూడా రబ్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఒక డోరీకి మనం ఎన్ని ఫ్లవర్స్ అయినా కుట్టు వేసుకోవచ్చు. నేనైతే ఇటు 10 అటు 10 ఫ్లవర్స్ కుట్టు వేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పీసెస్ అన్నీ కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి ఇది ప్లెయిన్ క్లాత్ కదా, ప్లెయిన్ క్లాత్ ఫ్లవర్ మనకి మంచిగా వస్తుంది. ఇక్కడ షార్ప్గా ఈ చెమ్కి వర్క్ ఉన్న క్లాత్ సరిగా రావట్లేదు ఫ్లవర్ ఓపెన్ చేయడానికి. చూడండి ఇక్కడ చూపిస్తాను. ఇలా మంచి షార్ప్గా రావాలి. స్టార్టింగ్లో ఫ్లవర్ ఇలా వస్తే మనకి బాగుంటుంది లుక్. ఫ్లవర్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కానీ థ్రెడ్స్ కానీ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఫ్లవర్ ఓపెన్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ షార్ప్గా రావాలి మనకి పైన చివర. ఇది చెమ్కి వర్క్ ఉండడం వల్ల మనకి ఇక్కడ తట్టుకున్నట్టుగా సరిగా రావట్లేదు. అందుకని కొంచెం దొడ్డున్న క్లాత్ కానీ ఇట్లా వర్క్ ఉన్న క్లాత్ కాకుండా ప్లెయిన్గా ఉన్న క్లాత్ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ ఇదే విధంగా ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వారికి ఎవరికైనా డబల్ ఫోల్డింగ్ పైన ఒకేసారి కుట్టు వేసుకొని రాకపోతే చూడండి ఇటువైపుకి ఒక కుట్టు వేసేసుకోవాలి ముందుగా. లేదంటే మిడిల్లో కూడా ఒక కుట్టు వేసేసుకోవచ్చు. ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఫోల్డింగ్ దగ్గర ఇట్లా ఓపెన్ అవ్వకుండా మంచిగా స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు నుంచి కుట్టు వేసేసుకోవచ్చు. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇలాంటి కష్టమైన కుట్టును కూడా ఈజీగా మనం ఇలా కుట్టు వేసేసుకోవచ్చు మంచి మంచి టిప్స్తో. ఫ్లవర్స్ అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి ఫ్లవర్స్ ఎంత ముద్దుగా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు డోరీ కుట్టు వేసేసుకుందాం. డోరీ క్లాత్ని ఒక 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని డబల్ ఫోల్డింగ్ ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఉన్న క్లాతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. మనం తీసే పైపింగ్ కోసం ఒక 1/2 ఇంచు అంటే ఇటువైపుకి పైపింగ్ వైపుకి ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. క్లాత్ మనం ఎంత వెడల్పు కట్ చేసుకున్నా చిన్నగా కట్ చేసుకున్నా మనకు ఒక చిన్న 1/2 ఇంచు మాత్రమే థ్రెడ్ మనం తీసుకోవడానికి మనకి పనికొస్తుంది. అంత మాత్రం వదిలిపెట్టి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే అది కట్ చేసేసుకోవాలి. మరొక విషయం, డోరీ తీయడానికి థ్రెడ్ ఉన్నది చెమ్కి ఉన్న క్లాత్ అయితే తీసుకోవద్దు. కొంచెం ప్లెయిన్గా పల్చగా ఉన్న క్లాత్ మాత్రమే డోరీ అంటే ఇట్లా థ్రెడ్ తీసుకోవడానికి కట్ చేసుకోవాలి. ఓకేనా. డోరీ కోసం మనకి ఇటువంటి పీసెస్ 2 అవసరం పడతాయి. 2 పీసెస్ని సేమ్ ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని ఓపెన్ చేసుకోవడానికి నీడిల్ని తీసుకోవాలి. మన దగ్గర మిషన్ నీడిల్ ఉంటుందిగా, పడైపోయింది. దానికి ఒక 4 వరుసల థ్రెడ్ ఎక్కించి చివరన ఒక 3 వేసుకోవాలి. థ్రెడ్కి ఇలా 3 వేసుకొని నీడిల్ని రివర్స్లో దోపాలి. రివర్స్లో ఇలా ఎక్కించుకోవాలి థ్రెడ్ని. చూడండి ఇది మిషన్ నీడిల్ కదా, మిషన్ నీడిల్ని రివర్స్లో ఎక్కించుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు డోరీని ఓపెన్ చేయాలంటే మనకి స్టిఫ్గా ఉండాలి కదా, దానికోసం మిషన్కి ఉన్న స్క్రూకి థ్రెడ్ని ఇలా చుట్టుకోవాలి. ఫిట్గా ఇలా చుట్టుకొని కొంచెం కొంచెంగా ఇలా ఓపెన్ చేయాలి డోరీని.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొత్తగా నేర్చుకునేవారు ఏంటి అంటే, ఇందాక మనం డోరీ కోసం నీడిల్కి 4 లైన్స్ థ్రెడ్ ఎక్కించానని చెప్పాను కదా, ఖచ్చితంగా 4 లైన్స్ ఉండాలి. 2 వరుసల థ్రెడ్ కనుక ఉంటే ఇలా మనం థ్రెడ్ లాగేటప్పుడు అది తెగిపోతుంది. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. 4 లైన్స్ అంటే 2 వరుసల ఎక్కించి తర్వాత 4 లైన్స్కి తీసుకోవాలి. మనకి ఎటు తిరిగి 4 లైన్స్ థ్రెడ్ ఉండేలాగా చూసుకోండి మనం ఇలా థ్రెడ్ లాగేటప్పుడు. డోరీ కొంచెం ఇలా ఓపెన్ అవుతున్న కొద్దీ మరొక చుట్టూ ఇలా చుట్టుకోవాలి. స్క్రూకి ఇలా చుట్టుకుంటూ ఓపెన్ చేసుకోవాలి నిదానంగా. అర్థమైంది కదా డోరీ థ్రెడ్ ఎలా తీసుకోవాలో. ఇప్పుడు థ్రెడ్ను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీడిల్ ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. ఇది ప్రతిసారి మనం డోరీ తీయాలన్నప్పుడల్లా ఇది వెతకాలంటే టైం వేస్ట్ కదా, మిషన్ పక్కనే పెట్టేసుకుంటాను నేనైతే. ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా కుట్టి వేసుకోవాలో చూపిస్తాను. ఫ్లవర్స్ ఇలా మనం ఒక కలర్ 2 కలర్సే కాకుండా మన సారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ కుట్టి వేసేసుకోవచ్చు మంచి డిజైనర్గా. అది మన చేతిలో పనే కదా. చూడండి, ఈ నీడిల్ అయితే మనం హెమ్మింగ్ వేసుకునే నీడిల్, ఇది మిషన్ నీడిల్ కాదు, గుర్తుపెట్టుకోండి. నీడిల్కి చివరన 3 వేసుకోవాలి. 2 వరుసల థ్రెడ్ తీసుకొని చివరన 3 వేసుకొని ఫ్లవర్ లోపల నుండి తీసుకోవాలి నీడిల్ని. తర్వాత థ్రెడ్కి ఇలా కుట్టి వేసుకోవాలి. డోరీ థ్రెడ్, ఇది డోరీ థ్రెడ్కి ఇలా కుట్టి వేసుకోవాలి. ఒక్కొక్కటి మనం దగ్గరైనా కుట్టి వేసుకోవచ్చు, దూరమైనా కుట్టి వేసుకోవచ్చు. ఇలాంటి డోరీస్ కుట్టి వేసుకునేటప్పుడు మనకు డోరీ థ్రెడ్ అనేది కొంచెం పొడవుగా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా. తర్వాత ఈ ఫ్లవర్స్ కూడా, ఫ్లవర్స్ మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఫ్లవర్స్ కుట్టి వేసేసుకోవచ్చు. ఫ్లవర్స్ అన్నీ ఇలా నీట్గా కుట్టి వేసుకోవాలి. సేమ్ థ్రెడ్ కలర్ అంటే మనం ఏ ఫ్లవర్ కుడుతున్నామో ఆ ఫ్లవర్ కలర్ థ్రెడ్ పెట్టి కుట్టి వేసుకోండి, మనకి ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది. డోరీ థ్రెడ్కి మనం ఫ్లవర్స్ దగ్గరైనా కుట్టి వేసేసుకోవచ్చు, లేదంటే ఒకటి పైకి కూడా కుట్టి వేసేసుకోవచ్చు. నేనైతే ఫ్లవర్స్ కొంచెం దగ్గరైనా కుట్టి వేస్తున్నాను, మనకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. ఒక్కో ఫ్లవర్ కుట్టి వేసుకొని అయిపోయిన తర్వాత ఒక టాకా ఇచ్చుకుంటూ మరొక ఫ్లవర్ని కుట్టి వేసుకోవాలి. ఒక్కొక్క ఫ్లవర్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటుంటే పైకి కుట్టి వేసుకుంటూ ఒక్కో ఫ్లవర్ని పైకి కుట్టి వేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఫ్లవర్కి కొంచెమే గ్యాప్ ఉండేలాగా చూసుకోండి, మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా. ఈ డోరీస్కి మనకి ఎంత ఓపిక ఉంటే అంత నిండుగా ఫ్లవర్స్ అనేవి కుట్టి వేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫ్లవర్కి డోరీ థ్రెడ్కి కలిపి కుట్టి వేసుకోవాలి. కుట్టి వేసుకున్న తర్వాత చివరిలో టాకా ఇచ్చుకోవాలి ఒకటి. తర్వాత ఈ డోరీ దగ్గరనే కొంచెం పైకి తీసుకోవాలి. ఇలా చూడండి, థ్రెడ్ని కొంచెం ఇలా పైకి కుట్టి వేసుకొని తర్వాత ఇక్కడ ఫ్లవర్ని కుట్టి వేసుకోవాలి. కొంచెం పైకి తీసుకున్న తర్వాత థ్రెడ్ని ఇప్పుడు ఇక్కడ నుండి ఫ్లవర్ కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. కలర్ ఫ్లవర్స్ తీసుకుంటే అక్కడొకటి వచ్చేటట్టు మంచి డిజైనర్గా కుట్టి వేసుకోండి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇంతే అండి, ఇంకా ఏం లేదు, చాలా సింపుల్గా కుట్టి వేసేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి డౌట్ మీకు క్లియర్ చేస్తాను ఇలా వీడియోలు చూపిస్తూ, మీకు అర్థమయ్యేలాగా, కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా. బ్లౌజ్కి డోరీస్ని ఎలా కుట్టి వేసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ షోల్డర్ పైన ఇలా స్టిక్కీగా పట్టుకొని బ్యాక్ నెక్ వైపున ఒక 2 ఇంచుల డౌన్కి ఇలా 2 ఇంచుల దగ్గర
మార్క్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ నెక్ వైపున ఇది 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటువైపున కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని రబ్ చేసుకోవాలి. థ్రెడ్స్ పెట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర థ్రెడ్స్ పెట్టి రబ్ చేసుకోవాలి. సేమ్ థ్రెడ్ పెట్టి రబ్ చేసుకోవాలి. మనకు థ్రెడ్ పైకి కనిపిస్తుంది కదా, ఇటువైపున కూడా సేమ్ అదే విధంగా రబ్ చేసుకోవాలి. బ్లౌజ్కి డోరీస్ కుట్టి వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫైనల్గా ఇలా ఉంటుంది. మనం ఎంత నార్మల్ బ్లౌజ్ కుట్టి వేసుకున్నా డోరీస్ అనేవి నీట్గా ఇలా అందంగా కుట్టి వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. ఓకే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎలాంటి డోరీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.